హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అంశల్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా శ్రీనగర్లో ఉన్నాం. అందరికీ తెలుసు మనమైతే ట్రిప్ స్టార్ట్ చేసామని. సో మనమైతే ఇక జిమ్ని ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఒకవేళ చూసి ఉంటే మన జిమ్ని కార్ ఉంది, జిమ్ని కార్లోనే ట్రిప్ అయితే చేయబోతున్నాం. మన జిమ్ని అయితే చూడండి ఇక్కడ ఉంది. ఈ మొత్తం 40 days ట్రిప్ మొత్తం మన జిమ్నీలోనే ఉంటుంది. మొత్తం ట్రిప్ అయితే ఎలాంటి మళ్ళీ ట్రైన్స్ బస్సెస్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే మేము ఫ్లైట్లో వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే జిమ్ని ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మన ఎవరికి వంశాన్ని అని ఉంటాడు, వంశాన్ని దగ్గరనే ఉండే ఇన్ని డేస్ జిమ్ని. సో వచ్చేసి తీసేసుకున్నాం. హోటల్లో నైట్ హోటల్ స్టే చేసినాం కదా, ఆల్రెడీ చూసి ఉంటారు. సో హోటల్ ముందే పార్కింగ్ ప్లేస్ ఉంది, హోటల్ ముందే పార్కింగ్ ప్లేస్ పెట్టినాం. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే వచ్చేసి జ్వాలాముఖి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 4:50 AM ఉంది. 10 to 11 hours అయితే టైం చూపిస్తుంది. టైం వచ్చేసి అయితే 1 అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మేము స్టార్ట్ అయినా కూడా రీచ్ కావడానికి అయితే 1:30 అవుతుంది. సో అందుకోసం అయితే ఇప్పుడు మేము ఇంకొక 2 hours 3 hours వెయిట్ చేసి స్టార్ట్ అయిపోతే నైట్ అంతా ట్రావెల్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా మంచి రూట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు అన్న అయితే. సో చూద్దాం, ఒకవేళ మంచిగా ఉంటే నైట్ కూడా ట్రావెల్ చేద్దాం, లేదనుకుంటే హోటల్ తీసుకొని అయితే హోటల్ స్టే చేద్దాం. ఇంకా మన వెహికల్ చూడండి రెడీ అయిపోయి మొత్తం వాషింగ్ నిన్న మొత్తం వచ్చేసినప్పుడే వాషింగ్ క్లీనింగ్ మొత్తం చేసి క్లీనింగ్ పెట్టేసినాం మన వెహికల్. ఇంకా ట్రిప్ అయితే అదరగొట్టేద్దాం. ఈ శ్రీనగర్లో ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా వర్షం పడుతుంది. స్నో పడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైతే లైవ్లో స్నోఫాల్ అయితే ఎప్పుడు చూడలేదు నేను. కొంచెం స్నోఫాల్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. పడితే మాత్రం చాలా హ్యాపీ. బట్ ఇంకొక 1.5 hour 2 hours ఉంటాం. అంతలోపల పడితే ఆ స్నోని కూడా ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఆ వీడియో చూపిస్తే అయితే చాలా హ్యాపీగా ఉంటాను నేను కూడా. చలి పెడుతుంది ఇప్పుడు స్టిల్ ఇప్పటికి -4 ఉంది. చలి పెడుతుంది. హ్యాండ్ గ్లౌజ్ లేకపోతే బయటికి వెళ్ళలేరు. అసలు క్యాబ్ తీసేసిన నేను ఎందుకులే అని చెప్పేసి అని. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. షోరూమ్ దగ్గరికి వెళ్ళి కార్కి కొంచెం వర్క్ ఉంది, నిన్న వాళ్ళు చేసారు, అది మర్చిపోయారంట. సో అది ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మనమైతే జ్వాలాముఖి టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోతాం. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం జ్వాలాముఖికి అయితే వెళ్దాం అనుకున్నాం కదా టెంపుల్ దగ్గరికి. అన్నమో లేదో స్నో అయితే పడుతుంది, మొత్తం స్నోనే ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్నోఫాల్ అయితే అని. బట్ స్నోఫాల్ అయ్యేటప్పుడు అయితే వచ్చినాం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా లేదు అసలు. ఫస్ట్ టైం చూసినా నేను స్నో మౌంటైన్స్కి వెళ్ళినాం, స్నో చూసినా కానీ స్నోఫాల్ అవ్వడం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా, అసలు మామూలుగా లేదు. బ్యాక్ కెమెరా ఎట్టి చూపిస్తే ఎట్లుంది చూడండి స్నోఫాల్. కనిపిస్తుందో లేదు ఇక్కడ చూడండి, ఇక కనిపిస్తుంది కదా స్నో. జస్ట్ వెళ్ళామన్నట్టుగా ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం స్నో పడి మొత్తం గ్రౌండ్లో చూడండి అట్లనే ఉంటుంది. ఇంకొక 1 hour 2 hours ఇట్లనే పడ్డా అనుకోండి, హెవీ స్నోఫాల్ అయింది అనుకోండి, ఇంకా మనకు రోడ్స్ క్లోజ్ చేస్తారంట వెళ్ళడానికి. అందుకే ఒక 1/2 hour ఇక్కడ ఉండేసి వెళ్ళిపోదామని అయితే మళ్ళీ అనుకుంటున్నాం. అండి ఎందుకు? అరే స్నోఫాల్ ఆంటీ, ఈ స్నోఫాల్ పడాలంటే మళ్ళీ మనం ఇక్కడనే రావాలి. నాకైతే కొంచెం బెటర్ ఉంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ పడితే రోడ్ క్లోజ్ చేస్తారు, ఇంకా మనం ఈయనే ఉండాలి. పర్లే ఇంత స్నోఫాల్ పడ్డా కూడా. ఇక స్టార్ట్ అయ్యామని చెప్పేసి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాం. ఇంకా మన జిమ్ని కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్ అయితే పార్క్ చేసినాం కదా, ఇంతకుముందు వెళ్దామని చెప్పేసి తీసిన ఇక్కడ నుంచి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి కనిపిస్తుంది కదా, మరి ఇది ఎవరు దాకా ఇచ్చారో కానీ ఇంకో PPF ఉంది మన వెహికల్కి. PPF బయటకు వచ్చింది, చిన్న కొంచెం దాకింది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మరి హోటల్ వాళ్ళకి అడిగితే కెమెరా ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. మరి అది ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక్కడ ఉందే పార్కింగ్ మనది, ఇటు నుంచి తీసుకొని వచ్చి వెళ్దామని యూటర్న్ తీసుకొని పెట్టినా. ఇంకో కనిపిస్తుంది కదా. అంటే శ్రీనగర్కి వస్తే కొన్ని హోటల్స్లో మన వెహికల్స్కి మనమే బాధ్యులం. ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసి మాట్లాడుతుంటే చూస్తారు కదా, మొత్తం పొగ వస్తుంది. ఇగో మొత్తం స్నోనే కనిపిస్తుంది కదా. ఇగో ఇంకొంచెం బయట ఉన్నాం అనుకో, ఐస్ గడ్డి పోయేటట్టున్నాం. ఇక్కడ చూడే ఏమన్నా దారా మింటూ చింటూ. కార్ లోపలికి అయితే ఎక్కుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే దాదాపు 1/2 hour టైం పట్టింది. మొత్తం మన ఫస్ట్ లదాఖ్ వచ్చినప్పుడు ఉన్న లగేజ్ అండ్ ఇప్పుడు మేము తీసుకొచ్చుకున్న లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తే జిమ్నీ కార్ మొత్తం లగేజ్తో అయితే ఫుల్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ప్రాపర్గా ఎక్కడైనా ఆపి టైం ఉంటే మొత్తం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నాం, ఎందుకంటే స్నో ఎక్కువైందంటే రోడ్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి లగేజ్ మొత్తం ఒక ఫుల్ మా హెడ్ వరకు ఉంది, లగేజే ఉంది. మా అత్త అయితే వెనకాల ఈ సీట్లో కూర్చుంది. ఎట్లుంది? హీటర్ వేసినా కాబట్టి కార్లో కొంచెం మెచ్చా ఉంది. బయటికి దిగి ఇట్లా గజగజ వనకాల్సింది ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో మన జిమ్నీ వెహికల్లో అయితే ఎయిర్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ ఫిల్ చేపిచ్చేస్తున్నాం. పెట్రోల్ బంక్ సైడ్ ఫ్రీ ఎయిర్ అవైలబుల్ కదా. ఇక్కడైతే శ్రీకాంత్ ఎయిర్ అయితే ఫిల్ చేపిస్తున్నాడు 4 tires. శ్రీనగర్లో యాపిల్స్ ప్రైస్ అయితే తక్కువ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ కేజీ అయితే యాపిల్స్ అయితే తీసుకుంటాము. 100కి 8 ఇస్తుండు. హైదరాబాద్లో అయితే వచ్చేసి మనకు 100కి 4 అట్లా వస్తాయి. మరి ఇక్కడ 100కి అయితే 8 ఇస్తుండు. ఎల్లో కలర్ ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే తింటున్నాను నేను, మరి టేస్ట్ ఎట్లుంటుంది అని. తిన్నా ఎప్పుడన్నా ఎల్లో కలర్? సో కేజీ తీసుకుంటే 8 అన్నా, కానీ 8 రాలే, 6 అయితే వచ్చినాయి. కలర్ చూస్తారు కదా, రెడ్ కలర్లో చూసినప్పటికైతే ఎల్లో కలర్, ఇదైతే ఎల్లో కలర్ ఉంది. ఇది చెప్తా.
యాపిల్ లాగా ఉంది కానీ ఏదో పౌడరు టేస్ట్ వెరైటీ ఉంది. యాపిల్ లాగా ఉంది కానీ పౌడర్ టైప్ ఉంది, ఏదో పౌడర్ వేసినట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి జమ్మూ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. జమ్మూ ఇక్కడ నుంచి 237 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మనం జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళాలి మళ్ళీ. దీంట్లోకి ఎంతమంది సో జమ్మూకి వెళ్ళే రూట్లో మనకైతే స్నో కనిపిస్తుంది అని చెప్పి ఆగైతే వీడియో కోసం అని దిగిన కనిపిస్తుంది. వెనకాల మొత్తం స్నోనే ఉంది. మొత్తం ఒక 500 to 1000 ఎకర్స్ ఉంటుంది. మొత్తం ప్లేస్ ఖాళీగా ఉంది. ఎట్లుందని ఎటు చూసినా వైట్గా ఉంది, మొత్తం స్నోనే. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇంత బెటర్ ఉంటుందంట. సో ఇంకా మంచిగా ఉంటే మాతో పాటు అయితే మీకు కూడా చూపిస్తాం. సో ఇంకా ఇక్కడైతే కొన్ని ఆగైతే ఫోటోస్ అయితే దిగినాం. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది శ్రీకాంత్ ట్రావెలర్ ఉంటుంది. సో ఆ పేజ్లో అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ దిగిన ఫోటోస్ కానీ అప్కమింగ్ ట్రిప్లో వచ్చే ఫోటోస్ అన్నీ అందులో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. సో ఎవరైనా ఇప్పటివరకు అయితే ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీకాంత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ వింటర్ డ్రైవర్ అన్న స్నో మొత్తం మీకు ఎట్లా చూడండి. క్యాండీ ఉంటుంది చూస్తారా, సేమ్ క్యాండీ టైప్ ఉంది ఇగో అని. చల్లగా ఉంది, లేదు క్యాచ్ 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 మా చల్లగా ఉంది, చలి బాగా వణికింగ్సే కదా. క్రిస్మస్ అయిపోయినాక వచ్చినాం. క్రిస్మస్ ముందు వచ్చింటే ఇక్కడ మనం మంచిగా ఒక క్రిస్మస్ ట్రీని ఇంకా మొత్తం ఒక ఏముంటుంది కాదు స్నోమ్యాన్ని రెడీ చేసి వీడియో తీస్తుంటాం. ఇంకా వెళ్ళిపోదామండి. చలి బాగా పెడుతుంది, చాలా చలి పెడుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది స్నో, చాలా చలి పెడుతుంది. ఆర్మీ వాళ్ళు అయితే చాలా మంది వెళ్తున్నారు. ఫస్ట్ ఒక టన్నల్ వస్తుంది. ఇదే మన ఫస్ట్ టన్నల్ జమ్మూకి వెళ్ళే రూట్లో. ఫస్ట్ టన్నల్ గాయ్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉంది వ్యూ పాయింట్. అయితే టన్నల్ లోపలికి ఎంట్రీ అయినాం కదా, ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్లీ వచ్చేసి బనిహాల్ అని చెప్పేసి అని ఉంది ఇది. సో లెంత్ మొత్తం మనకు ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే టన్నల్ వచ్చేసి 8.45 ఉంది. అంటే 8.5 కిలోమీటర్స్ వరకు టన్నల్ ఉంది. చాలా మంచిగా ఉంది. అది ఇగో టన్నల్ చూపిస్తాను చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ 8.45 km ఉంది. టన్నల్ బయటకు వచ్చినాం కూడా లొకేషన్ చూడండి అసలు ఎట్లా ఉంది. బా మామూలు లొకేషన్ కాదు. మొత్తం ఎటు చూసినా మౌంటైన్స్, స్నో. అక్కడ ట్రీస్ చూడండి, ట్రీస్ ఉన్నాయి మొత్తం స్నోతోని ఫుల్ నిండిపోయినవి. లొకేషన్ అయితే ఎట్లా ఉందంటే మామూలుగా అనిపిస్తలేదు. ఎందుకంటే శ్రీనగర్కి అయితే నేను ఫస్ట్ టైం వచ్చినా, మళ్ళీ జమ్మూకి కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. జమ్మూకి వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లుంది, ఇంకొక 1 hour 2 hours వెదర్ ఎట్లా చేంజ్ అవుతుందో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో వెదర్ అయితే 1 hourకి ఒక్కొక్కలాగా మారుతుంది. ఇంకా వెళ్దాం, ముందు వెళ్దాం. ఇంకా ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. వీడియోని అయితే ఇంటి వరకు చూడండి, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి మొత్తం లొకేషన్స్ అయితే. ప్రజెంట్ మనమైతే బనిహాల్లో ఉన్నాము. బనిహాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక వెదర్ అయితే చాలా కూల్ ఉంది అని చెప్పేసి అయితే చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాము. సో శ్రీకాంత్కి అయితే టీ కాఫీ అలవాట్లేదు కాబట్టి శ్రీకాంత్ కార్లోనే ఉన్నాడు. నేను కాఫీ తాగేసి వచ్చి ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. మనమైతే కాఫీ తీసుకున్నాం. కాఫీతో పాటు కొన్ని బిస్కెట్స్ అండ్ చిప్స్ కూడా తీసుకున్నాం. మధ్యలో స్నాక్స్ ఆకలి అయితే తినడానికి. పొగలు బయటికి కనిపిస్తున్నాయి కానీ పట్టుకుంటే మాత్రం అంత హీట్ ఏం లేదు. బికాజ్ వెదర్ అంతా కూల్ ఉంది ఇక్కడ. సో ఇది తాగేసినాక మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని.
సో మనకి రూట్ అయితే జంబు నుంచి చూపించింది కదా, జంబు నుంచి అయితే 60 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుందని చెప్పి ఉదంపూర్ అనే ప్లేస్ నుంచి అయితే ఇంకా షార్ట్ కట్ చూపించింది. అక్కడ నుంచి అయితే వస్తున్నాము. వచ్చేటప్పుడు ఇప్పటి ప్రజెంట్ టైం అయితే 9:30 అవుతుంది, డిన్నర్ టైం కాబట్టి. ఇక్కడ చిన్న దావా టైప్ కనిపించింది, ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇక్కడ దొరికేవి మాత్రం ఓన్లీ ఐటమ్స్ మ్యాగీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్, దాల్ అండ్ గోబీ కర్రీ అయితే ఉంది. మనమైతే ఆర్డర్ ఇచ్చాము, అది ప్రిపేర్ అవుతుంది. సో తిన్న తర్వాత ఇంకా మనం ట్రిప్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చినాం చూడండి, కనిపిస్తుంది కదా, రైస్, రాడిష్, దాల్. ఇక మొత్తం అయితే టేస్ట్ ఎట్లుంది అత్తమ్మ? ఇంకా తిన్నది తినలే, తినండి ఒకసారి. మీరు తినండి టేస్ట్ ఎట్లుంది చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి. ఎట్లుంది? బాలే. సో 10/3 అట్లీస్ట్ అంతే. కారం వేడి వేడిగా ఉన్నాయి, పొగలైతే వస్తున్నాయి. సో ఆలు కర్రీ అయితే ఇట్లా ఉంది చూడండి గాయస్, గోబీ ఆలు. ఇక వేరే స్టేట్లో ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఇవే తినాలి, సరిపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 1 వీక్లో మళ్ళీ మనం వేరే స్టేట్కి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ మేమే కుకింగ్ చేసుకుంటాం. ఎందుకంటే కుకింగ్ సరిపడా అన్ని సామాన్లు మా దగ్గర ఉన్నాయి మొత్తం. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వీడియో ఉన్నాయి, మేమే కుకింగ్ చేసుకుంటాం. టేస్ట్ కూడా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక కుకింగ్ మాస్టర్లు. సో తిన్నావు కదా, టేస్ట్ ఎట్లా అనిపించిందని? రిసీవింగ్ బాగానే ఉంది. ఒకరే పర్సన్ ఉన్నారు, మొత్తం తనే చేసుకుంటున్నాడు. బట్ టేస్ట్ మన తెలంగాణ స్టైల్ అట్లేం లేదు. బట్ మనకి వేరే చాయిస్ లేక తినాల్సి వచ్చింది. రేటింగ్ తెలంగాణ స్టైల్ అయితే ఎక్కడ ఉన్నదా, మన తెలంగాణలో ఉంటుంది. ఇక్కడ అంతా నార్త్ సైడ్ కాబట్టి కొంచెం అట్లనే ఉంటుంది. ఓకే ఉంది. 10కి ఒక అందుకోసమే నేను మళ్ళీ ఎక్స్ట్రా అయితే మ్యాగీ తిన్నా. సో ఇక అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మనము డైరెక్ట్. ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా మనము టెంపుల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలనుకుంటే నేను డైరెక్ట్ హిమాచల్లోకి ఎంట్రీ అయితే అనుకున్నా, కానీ మళ్ళీ మనం పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంట్రీ అయినాం. పంజాబ్ స్టేట్కి ఎంట్రీ అయ్యి పంజాబ్ నుంచి మళ్ళీ హిమాచల్లోకి ఎంట్రీ కావాలి. జస్ట్ ఇప్పుడే పంజాబ్ బార్డర్కి అయితే ఎంట్రీ అయినాం. కనిపిస్తుంది చూడండి ముందల మనకు ఒక పంజాబ్ వెహికల్ ఉంటుంది, పోలీస్ వాళ్ళది, పంజాబ్ పోలీస్. హిమాచల్ ప్రదేశ్కి ఎంట్రీ కాగానే రోడ్స్ అయితే మొత్తం ఫాగ్ తోటి అయితే ఫిల్ అయింది. నైట్ టైంలో డ్రైవ్ చేసే వారైతే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, బికాస్ రోడ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు. మేమైతే అజర్ లైట్ చేసుకొని ఒక వెహికల్ ఒకటి ఫాలో అవ్వకుంటూ మేమైతే సేఫ్గా వచ్చాము. సో ఫైనల్ అయితే ఇంకైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో వచ్చే వరకు టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 4 అవుతుంది. వచ్చే వేలు అయితే ఫాక్స్, ర్యాబిట్లు, చాలా రకరకాల జంతువులు కూడా కనిపించినాయి. ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ 3 పీపుల్స్ కలిపి 1000 రూపీస్ ఛార్జ్ చేసింది. ఇక్కడ నుంచి టెంపుల్ పక్కన ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నాం. మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.